గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు తిరుపతి బందోబస్తు పోతున్నాను. నేను నా స్టాఫ్ అందరూ ఈరోజు రథసప్తమి సందర్భంగా తిరుపతి బయలుదేరుతున్నాం. అందరం ట్రైన్లో ఈరోజు ఏసీ బోగిలు అందరూ బయలుదేరుతున్నాం సంతోషంగా. బాగా హ్యాపీగా జర్నీ జరుగుతుంది. ఇప్పుడు కడప దగ్గరలో ఉన్నాం. కడప ఈరోజు ఇస్తమా జరుగుతుంది. కడప ముస్లిమ్స్ ఇస్తమా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది ఇస్తమాకి. ఇది ప్రతిరోజు చూస్తున్నాం. ఈరోజు చాలా ట్రైన్లు స్పెషల్ ట్రైన్ అన్నీ కడపకు ఉన్న చాలామంది ట్రైన్లు. ఈరోజు ఇంతమంది నా ట్రైన్లో కూడా చాలామంది ఇస్తమాకి బయలుదేరినారు. చాలా సంతోష విషయం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇస్తమా చాలా సహకరించింది. అది నాకు చాలా సంతోషమైన విషయం. ఈరోజు కడపలో ఎంత క్రౌడ్ ఉందంటే మీకు తెలుసో లేదు, కానీ నేను నా ట్రైన్లో మొత్తం ముస్లిమ్స్ వాళ్ళే ఉన్నారు. అది నాకు చాలా సంతోష విషయం. ఈరోజు అందరూ కడప విషయంలో మాత్రం అందరూ మొత్తం ఇస్తమాలని ఉన్నారు. మీరు కూడా చూడండి. ఇది ఒంటిమిట్ట రామగారి రైల్వే స్టేషను. ఒంటిమిట్ట విషయంలో కూడా నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత భద్రాచలం రాముల వాళ్ళు భద్రాచలం వెళ్ళిపోయినారు. దాని తర్వాత మనకి ఒంటిమిట్ట రాముల వారి దేవస్థానం మనకి ప్రభుత్వ తరపున ఆనవాయితీ వస్తుంది. ఇది ఒంటిమిట్ట రాముడు గారి చెరువు. ఇది మీరు కూడా చూడండి. ఇప్పుడే రేణిగుంట చేరుకున్నాను. రేణిగుంట నుంచి బయలుదేరుతున్న ట్రైన్ మళ్ళీ తిరుపతికి. ఇప్పుడే రేణిగుంట నుంచి మళ్ళీ తిరుపతి బయలుదేరుతున్నాం అంతా. రేణిగుంట స్టేషన్ ఆడుతుంది చాలా అవుటర్. ఈరోజు కూడా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. వర్షం పడుతుంది ఇక్కడ రేణిగుంటలో. అది నాకు కూడా ఆశ్చర్యమైంది. అదే ఇప్పుడు కూడా అవుటర్ దాటినాము. రేణిగుంట అవుటర్ అది రైల్వే స్టేషన్. ఇప్పుడే అవుటర్. ఇప్పుడే అమ్మవారి తిరునంతపురం రైల్వే స్టేషన్ ఇది ఇక్కడ ప్యాసింజర్ కూడా అవుతాయి, ఎక్స్ప్రెస్లో అయితే ఆగవు. తిరునంతపురం మీకు అందరికీ తెలుస్తుంది. టెంపుల్ అమ్మవారిది ఫేమస్ టెంపుల్. ఇది టెంపుల్ తిరుచునూరు అమ్మవారు టెంపుల్. ఇది స్టేషన్. ఇది తిరుచునూరు. ఇప్పుడే తిరుపతికి చేరుకున్నాం. ఇవన్నీ ప్రైవేట్ ట్రావెల్స్. మీరు కూడా చూడండి, ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. ఇది స్టేషన్కి దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ స్టాండింగ్ అన్ని బస్సులు. ఇప్పుడే తిరుపతి చేరుకున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. దగ్గరలో ఉన్నాం. స్టేషన్కి ఎంటర్ అయింది ట్రైను. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేరుకున్నాం అందరం. డ్యూటీ విషయంలో ఎంత క్రౌడ్ ఉంది స్టేషన్లో మీరు కూడా చూడండి ఒకసారి. హెవీ క్రౌడ్, చాలా హెవీ క్రౌడ్. ఎందుకంటే ఈరోజు శుక్రవారం, రేపు శనివారం కాబట్టి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడే దిగేసినాం. స్టేషన్లో దిగేసి మళ్ళీ ఇప్పుడు రోడ్డు బయలుదేరుతున్నాం అంతా. స్టేషన్ దిగినాను ఇప్పుడే. మీరు కూడా చూడండి స్టేషన్ ఇది హెవీ క్రౌడ్ ఉంది స్టేషను. ఇప్పుడు ఎక్కడైతే లిఫ్ట్లు పనిచేయడం అంతా వర్క్ జరుగుతుంది లిఫ్ట్ స్టేషన్లో. ఇప్పుడు స్టెప్స్లో ఎక్కినాము అందరం. స్టెప్స్ పైన ఎక్కుతున్నాము. ఎక్కేసి ఇప్పుడు మళ్ళీ స్టెప్స్ దిగల్లా. మీరు చూడండి. బయటకు వచ్చినాను. బయట ఇది రైల్వే స్టేషన్ అవుటర్. ఇది రైల్వే స్టేషన్ కూడా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే వాళ్ళు. సంతోషమైన విషయం. ఎంత ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ చేస్తున్నారు దీన్ని డెవలప్మెంట్. మీరు కూడా చూడండి ఎంత డెవలప్మెంట్ తెలుసు రైల్వే స్టేషన్. నాకు కూడా ఆశ్చర్యమైంది. లిఫ్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. అవి అంటే చాలా విషయం. వాటి నుంచి మళ్ళీ నా అకామిడేషన్ బయలుదేరినాను శ్రీనివాస నిలయంకి బై వాక్. ఎందుకంటే ఆటో వాళ్ళకి వందలు అడుగుతారు. మన ఈలం దగ్గరలో ఉన్న అటు నుంచి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనివాస నిలయం. ఇప్పుడే శ్రీనివాస నిలయం దగ్గరలో వచ్చినాం. ఫ్లైఓవర్ కిందనే అవుటర్లో బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఇది శ్రీనివాస నిలయం అని. మాకు అకామిడేషన్ అక్కడే. శ్రీనివాస నిలయం. ఇది శ్రీనివాస నిలయంకి వచ్చినాము. లోపలికి పోతున్నాను. ఇది శ్రీనివాసుల నిలయం. ఇప్పుడు నైట్ హాల్ట్ ఇక్కడే ఉంటాను నేను ఈరోజు నైట్కి. ఇది శ్రీనివాసుల నిలయం. ఇప్పుడు లోపలికి పోతున్నాను. లోపల కూడా చూపిస్తాను మీకు ఎట్లుంటుంది ఏం కథ అని. మీరు కూడా చూడండి. ఇదంతా లోపల ఇవన్నీ
చాలా నీట్గా ఉంటుంది టెంపుల్. అంటే బీదవారికి టీటీడీ వాళ్ళు ఎంత సేవ